నమస్తే నుల్లా అందరికీ శనార్థి. హిందూ ధర్మం అన్నా సనాతన ధర్మం అన్నా మన అందరికీ ఎంత ఇష్టం ఉంటుంది చెప్పుర్రి, మస్తు ఇష్టం కదా. గట్లాంటి హిందూ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడే ఒక మంచి మనిషిని అయితే మీ ముంగడి పట్టుకొని వచ్చిన. గా స్వామి పేరు ఏంటంటే శ్రీ శివస్వామి అని చెప్పొచ్చు. ఈ స్వామి శ్రీ కాశీ విశ్వనాథ సేవా సంస్థ నుంచి అయితే వచ్చిండు. మరి ఈ స్వామికి మనమైతే మాట్లాడి మంచి మంచి ముచ్చట్లయితే ఈ జనాలందరికీ పరిచయం చేసే విధంగానైతే మనమైతే ఒక్కసారి మాట ముచ్చట చేసే కార్యక్రమం అయితే చేద్దాముల్లా. నమస్తే స్వామి. నమస్కారం స్వామి. మంచిగా ఉన్నారా స్వామి? బాగున్నాను స్వామి. ముందుగా మీ అందరికైతే జై శ్రీరామ్. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. స్వామి స్వామి చెప్పండి స్వామి, అంటే జీవితం ఎట్లుంది, ఏ విధంగా నడుస్తుంది? ఇప్పుడు మీరైతే ఒక ట్రస్ట్ని అయితే స్థాపించారు కదా, అసలు ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ ట్రస్ట్ స్థాపించడానికి గల కారణాలు ఏమేమి ఉన్నాయి? ఒక్కసారి మా అందరితో పంచుకోండి స్వామి. ముందుగా మీ అందరికీ నా యొక్క పరిచయం అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే గత ఒక 2 సంవత్సరాల ముందు 3 సంవత్సరాల ముందు నన్ను చూసిన వాళ్ళు, ఇప్పుడు నన్ను చూస్తున్న వాళ్ళు నేనేనా అనే అంతలా మార్పు అనేది నాలో రావడం జరిగింది. కాబట్టి ముందు నా గురించి పరిచయం అనేది చేసుకుంటాను. నా ఒరిజినల్గా నా తల్లిదండ్రులు నాకు పెట్టినటువంటి పేరు ఎం రాజమల్లు. నాకు చిన్నప్పటి నుంచి కూడా దైవభక్తి అనేది చాలా ఎక్కువ. నేను చదువుకున్నది డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. నా ప్రీవియస్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి యాజ్ ఏ ఎలక్ట్రానిక్ సర్వీస్ ఇంజనీర్గా నేను కొన్ని ఎలక్ట్రానిక్ పెద్ద కంపెనీలో యాజ్ ఏ ఇంజనీర్గా పనిచేయడం జరిగింది. అక్కడి నుంచి తర్వాత నేను ఓన్గా నా సర్వీస్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఎలక్ట్రానిక్ సర్వీస్ చేయడం జరిగింది. దాని తర్వాత నాకు ఆధ్యాత్మికంగానే అప్పటి నుంచి కూడా నేను ఎన్నో సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేవాడిని. నా వరకు నేను పూజలు చేసుకుంటూ ఉండేవాడిని. మెల్లిమెల్లిగా ఆధ్యాత్మికంగా ఎక్కువ అయిపోవడం, సేవా కార్యక్రమాలు ఎక్కువ అయిపోవడం, దానివల్ల నేను నా ఎలక్ట్రానిక్ చేసుకుంటూ ప్యారలల్గా రియల్ ఎస్టేట్ అనేది కూడా బిజినెస్ చేసుకుంటూ ఉండేవాడిని. ఏది స్థాపించినా కూడా నా సంస్థ పేరు వచ్చేసి నా సర్వీస్ సెంటర్ కానీ నా రియల్ ఎస్టేట్ ఆఫీస్ కానీ అన్నీ కూడా మాకు మొదటి నుంచి కూడా ఇంట్లో ఆరాధ్య దైవం వచ్చేసి శివుడు, శ్రీశైలం మల్లన్న, కుమ్రేలి మల్లికార్జున స్వామి, బల్కంపేట ఎల్లమ్మ తల్లి. వీళ్ళని మేము ఎక్కువగా కొలుస్తుంటాం. మా కులదైవము మాకు పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి వంశాచారం. సో ఈ రకంగా నేను ఏది పెట్టినా కూడా శివ శివ అనే పేరు పెట్టేవాడిని. శివ ఎలక్ట్రానిక్స్, శివ రియల్ ఎస్టేటు, శివ మ్యాట్రిమోని, ఇలా చాలా సంస్థలు అన్నీ కూడా శివ అనే పెట్టడం. సో దానివల్ల ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి కూడా నా పేరే శివనేమో అనుకుని అలా శివ 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 అనేది గత 5-6 సంవత్సరాల కంటే ఎక్కువ కూడా అందరు శివ అనే సంబోధించడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి శివ అనే పిలుస్తారు. నా ఒరిజినల్ పేరు అనేది కేవలం నా సర్టిఫికేట్స్కి నా ఇంట్లో వాళ్ళకే పరిమితం అయిపోయింది. చాలామంది కూడా నా ఒరిజినల్ పేరు నా క్లాస్మేట్స్ నా చిన్నప్పటి వాళ్ళకే తెలుసు, అందరికీ కూడా శివ అనే తెలుసు. సో ఆ రకంగా నేను ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల ఎక్కువగా పూజలు, కార్యక్రమాలు, దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం చేసేవాడిని. చేస్తూ కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటాడు కూడా మన హిందూ ధర్మంలోనే నాకు కొంతమంది ప్రవర్తన అంటే కొద్దిమంది స్వార్థపు ఇలాంటివి చూసిన తర్వాత నాకు అనిపించింది, ఎవరితో కలిసి చేసినా వాళ్ళ స్వార్థం కోసం మనల్ని వాడుకుంటున్నారు, లేదా ధర్మం పేరు చెప్పుకొని మోసాలు పాల్పడుతున్నారు. సో ఇలాంటి వాళ్ళతో కలిసి ఉంటే కనుక ఖచ్చితంగా మనం చేస్తున్నటువంటి న్యాయానికి మనం న్యాయం చేయలేము, మన ధర్మాన్ని మనం కాపాడుకోలేము. వాళ్ళతో ఉంటే వాళ్ళు తప్పు చేసి రేపటి రోజు ఏదైనా తప్పు చేసినా కూడా దాంతోపాటు మనం కూడా పాల్పంచుకున్న వాళ్ళం అవుతాము. ఉన్నారు అంటే అది శివస్వామి ఉన్నాడు అంటే శివస్వామి కూడా ఇందులో పాత్రికేయుడే అని అంటారు. సో ఆ రకంగా నేను కొద్దిమందిని దగ్గర నుంచి చూసి వద్దనుకొని నేను సపరేట్గా అయిపోయి సంస్థను నేను ఏదైనా నా హిందూ ధర్మాన్ని కాపాడడానికే, నా సనాతన ధర్మాన్ని కాపాడుకోనికే, నా హిందువులను అందరినీ యూనిట్ కలపడానికి, నా ధర్మం వైపు నెక్స్ట్ జనరేషన్ని నడిపించాలనే సంకల్పం తీసుకొని నేను ఒక శ్రీ కాశీ విశ్వనాథ, ఆ కాశీ విశ్వనాథ్ సృష్టిలో బ్రహ్మాండంలో కాశీని మించినటువంటి పుణ్యక్షేత్రం ఇంకోటి లేదు. సో ఆ కాశీనాథుడే అన్నిటికీ ముందుండి నడిపిస్తాడనే ధైర్యంతో, నమ్మకంతో, దృఢ సంకల్పం తీసుకొని కాశీ విశ్వనాథ సేవా సంస్థ అనే సంస్థ పేరు పెట్టి ట్రస్ట్ను స్థాపించడం జరిగిందండి. స్వామి, అసలు ఇప్పుడు మీరు అన్నారు సనాతన ధర్మం కానీ హైందవం కానీ, అసలు సనాతన ధర్మం అంటే ఏంటి స్వామి? మరి ఇప్పుడు హైందవులు, ఇప్పుడు సనాతన ధర్మమును అసలు అందరూ ఆచరిస్తున్నారా? అసలు సనాతన ధర్మము యొక్క చరిత్ర ఎప్పటి నుంచి మొదలైందంటారు? మరి సనాతన ధర్మం అనేది 2 మాటల్లో చెప్పాలంటే శాశ్వతమైన ధర్మం. అది దానికి ఎప్పుడు స్థాపించబడింది, ఎప్పుడు అని అంటే దానికి ఆది అంతం అనేది, బీజం ఎక్కడ పడింది అనేది ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా అంతు చిక్కని ప్రశ్న. అది దానికి జవాబు లేని ప్రశ్న అనేది. ఎందుకు అంటే
అది వేల ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి, వేలు కూడా కాదు లక్షల ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి మన ధర్మం, మన సనాతన ధర్మం. దీన్ని ఎవరు స్థాపించారో, ఎక్కడ దీనికి బీజం పడింది అంటే కనుక దీనికి ఆది అంతం అనేది లేదు. ఇప్పటికీ మన ధర్మాన్ని ఎన్నో రకాలుగా ఎంతోమంది మన విద్వేషపూర్వకంగా కుట్ర పన్ని మన ధర్మాన్ని పాడు చేద్దామన్న కూడా ఎంతోమంది ప్రయత్నించిన, కొన్ని వందల సంవత్సరాలు ప్రయత్నించినా కూడా ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఉన్నది అంటే మన సనాతన ధర్మం. కాబట్టి మన సనాతన ధర్మం అనేది ఎప్పటికైనా శాశ్వతమైన ధర్మం అనేది సనాతన ధర్మంగా చెప్పుకోవాలి. స్వామి, ఈ సనాతన ధర్మానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే అసలు ఇప్పుడు ఉన్నటువంటి హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నిజంగా సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారా? అసలు హిందువులలో ఐక్యత అనేది ఉన్నదా స్వామి? సనాతన ధర్మాన్ని అందరూ పాటిస్తున్నారా అంటే కొందరు పాటిస్తున్నారని చెప్పాలి, కొందరు పాటిస్తున్నామని అనుకుంటున్నారు. అందరు కనుక పాటిస్తే ఈరోజు ఇలా ఉండకపోయేది. మన భారతదేశం కంప్లీట్గా హిందుత్వ దేశంగా మారేది. కొంతమంది వాళ్ళు పాటిస్తున్నాం, మేము హిందూగా పుట్టినాము, బొట్టు పెట్టుకుంటున్నాము, పండక్కి పబ్బలకి పూజలు చేసుకుంటున్నాము, గుళ్ళకి వెళ్తున్నాము అనుకుంటున్నారు. కేవలం అది ఉంటే సరిపోదు సనాతన ధర్మాన్ని కాపాడటానికి. సనాతన ధర్మం అనేది దీనికి వివరణ ఒక్క రోజులో మీరు అడిగినటువంటి ఒక ప్రశ్నలో, ఒక రోజులో, ఒక గంటలో ఒకసారి చెప్పుకునేది కాదు ఇది. దీనికి వివరణ ఇవ్వాలి అనుకుంటే పూర్వీకుల నుంచి చూసుకుంటే నెక్స్ట్ ఇంకా 10 తరాల తర్వాతకు కూడా చెప్పుకునే అంత చరిత్ర తగ్గినటువంటి మన సనాతన ధర్మం. సనాతన ధర్మాన్ని అందరూ పాటిస్తున్నారా అంటే ఖచ్చితంగా చెప్పాలి అంటే 50-50. పాటించే వాళ్ళు పాటిస్తున్నారు, పాటించలేని వాళ్ళు పాటిస్తున్నామనే భ్రమలో బ్రతుకుతున్నారు. ఎందుకు కలవలేకపోతున్నారు? మీరు ఇంకో ప్రశ్న అడిగారు, ఎందుకు కలవలేకపోతున్నారు హిందువులు అంటే దీనికి హిందువులో కలవకపోవడానికి బలమైన కారణాలు 2. కారణాలు అనేకము, అందులో బలమైన కారణాలు 2. ఒకటి ఆర్థిక పరిస్థితి, ఒకటి వాళ్ళకు తెలియని ఒక భయం. ఆ భయం ఎక్కడి నుంచి వచ్చిందంటే చిన్నప్పటి నుంచి మనం ఏదైతే చూస్తుంటామో, ఏదైతే వింటూ ఉంటామో అది మనల్ని ఆ రకంగా తయారు చేస్తుంది. చిన్నప్పటి నుంచి కనుక పిల్లలని వ్యాయామశాలకు పంపించి కనుక దృఢంగా తయారు చేస్తే వాళ్ళ శరీర ఆకృతి అనేది దృఢంగా తయారవుతుంది. వాళ్ళకు ధైర్య సాహసాలు మాటలు కనుక చెప్తే వాళ్ళు ధైర్యవంతులుగా తయారవుతారు. వాళ్ళకు తెలివైనటువంటి ఆటలు కనుక ఆడిస్తే వాళ్ళ మేధాశక్తి అనేది అద్భుతంగా ఎంతో మేధాశక్తిగా రూపొందుతుంది. అంటే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు నిజానికి హిందూ ధర్మాన్ని గురించి, సనాతన ధర్మాన్ని గురించి, ఒక హిందువు నిజమైన హిందువు ఎలా ఉంటాడో అనేది చిన్నప్పటి నుంచే నేర్పించాలంటారు. నేర్పించలేకపోవడం వల్లనే ఈరోజు మన హిందువులు అనేది ఐక్యత అనేది కాలేకపోతున్నారు. స్వార్థం అనేది ప్రతి పిల్లలకి కూడా, ప్రతి పేరెంట్స్కి కూడా, తల్లిదండ్రులకి మన పిల్లలు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ఇంతవరకే కోరుకుంటారు తప్ప నా పిల్లలు ధైర్యవంతులు కావాలి, నా పిల్లలు సాహసవంతులు కావాలి, నా పిల్లలు దేశానికి ఉపయోగపడాలి అనుకునే తల్లిదండ్రులు 100లో 1 ఒకరు వెళ్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక శివాజీ పుట్టాలనుకుంటారు, కానీ నా కొడుకు శివాజీలా కావాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే నా కొడుకు శివాజీలా కావాలనుకుంటే పోయి పోట్లాడాలి, ఎక్కడ యుద్ధంలో చనిపోతాడో అనే తల్లి భయం. నా పిల్ల ఒక ఝాన్సీ లక్ష్మీబాయి రుద్రమదేవి లాగా కావాలనుకుంటారు, కానీ నా బిడ్డనే రుద్రమదేవిలాగా తయారు చేద్దాం, లక్ష్మీబాయిలాగా తయారు చేద్దామని ఎవరు అనుకోరు. కారణం ఏంటంటే యుద్ధంలో చనిపోతారేమో. ప్రతి ఒక్క వీర సైనికుడిలాగా నా కొడుకును తయారు చేయాలి, బార్డర్లో ఉండాలి, ఆర్మీలో దేశాన్ని కాపాడాలనుకుంటా, కానీ నా కొడుకును ఆర్మీకి పంపిద్దామనే తల్లిదండ్రులు చాలా తక్కువ మంది. ఈరోజు పోతున్నారు అంటే, ఉంటున్నారు అంటే వాళ్ళు అప్పట్లో చేశారంటే వాళ్ళ సాహసాలు చేశారు కాబట్టి, వాళ్ళు ఆ రకంగా దేశం కోసం ఆలోచించారు కాబట్టి వాళ్ళ బిడ్డలను ఈరోజు ఆర్మీలో చేర్పించారు. దేశం కోసం, భద్రత కోసం మన బార్డర్లో వాళ్ళు కాపలా కాస్తున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఈరోజు మనం ఇక్కడ సుభిక్షంగా సంతోషంగా ఉండగలుగుతున్నాం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలకు చిన్నప్పటి నుంచి భయాన్ని అనేది నూరిపోయడం మానేయాలి. మన ధర్మం గురించి బోధించాలి, ధర్మంలో ఉన్నటువంటి వీరుల గురించి బోధించాలి, వాళ్ళు చేసినటువంటి సాహసాల గురించి బోధించాలి. వాళ్ళు ఎలా అయితే పరిపాలించారో ధర్మబద్ధంగా, న్యాయం అంటే ఏంది, ధర్మం అంటే ఏంది, దైవభక్తి అంటే ఏంది అనేది పిల్లలకు ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు అనేది చెప్పడం చేయాలి. ఒకవేళ పిల్లలకు ఇప్పుడున్న జనరేషన్లో తల్లిదండ్రులకు కూడా తెలియదు. ఒక 50-60 ఏళ్ళు పైబడిన వాళ్ళకు మాత్రమే తెలుసు. ఇప్పుడున్నటువంటి 30 ఏళ్ళ లోపు ఉన్న పిల్లలకి ఎవరికి కూడా ధర్మం అంటే తెలియదు. 30 దాటిన వాళ్ళు, 35 నుంచి తెలిసిన వాళ్ళు ఉన్నారు. 35 లోపు ఉన్న పిల్లలకు ఎవరికి తెలియదు. 40 ఏళ్లలో ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి తెలియదు. వాళ్ళకు కూడా ఇద్దరు పిల్లలు ఉంటారు, కానీ వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళ పిల్లలకి ఏం చెప్తారు? చెప్పలేరు. కాబట్టి ఏం చేయాలంటే ఎవరైనా ధర్మం కోసం పాటుపడుతున్న వాళ్ళు, ధర్మం కోసం పోరాడుతున్న వాళ్ళు, ధర్మం కోసం పనిచేస్తున్న వాళ్ళు, ధర్మ బోధన చేస్తున్నప్పుడు, భగవద్గీత క్లాసెస్ ఎక్కడైనా జరుగుతున్నప్పుడు, హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతున్నప్పుడు, లలిత సహస్రనామాలు ఎక్కడైనా జరుగుతున్నప్పుడు అక్కడికి మన పిల్లలను మనం వెంట తీసుకొని వెళ్ళాలి. ముందు
పిల్లలకు ఏదైనా సరే పిల్లలు ఏది చూసినా సరే పెద్దలు ఏది చేస్తారో పిల్లలు అది చేస్తారు. అవును సార్. సో మనము ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరు మనం పేరెంట్స్ ఇద్దరు ఉన్నప్పుడు పిల్లలు ఒకరు ఉన్నప్పుడు మనం మొబైల్స్ పట్టుకుంటే వాళ్ళు కూడా మొబైల్సే పట్టుకుంటారు. వాళ్ళు మనం టీవీ చూస్తే వాళ్ళు కూడా టీవీ చూస్తారు. వాళ్ళ ముందు మనం బుక్స్ కనుక చదవడం మొదలు పెడితే వాళ్ళు కూడా బుక్స్ చదవడం మొదలు పెడతారు. బుక్స్లో చదువుకుంటూ వాళ్ళకి చెప్పాలి ఇది కృష్ణుడు, ఇది రాముడు, ఇది హనుమంతుడు అనేది దేవుళ్ళ గురించి చెప్పాలి. అంటే ఎందుకు చెప్పలేకపోతే ఇప్పుడు పిల్లల యొక్క తల్లిదండ్రులు సనాతన ధర్మం గురించి కానీ మన పూర్వపు ఉన్న చరిత్రను గురించి కానీ పిల్లలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు స్వామి? మరి ఇది మన చరిత్ర, మరి మన చరిత్రను మనమే కాపాడుకోవాలి కదా. మరి మన చరిత్రను మనం కాపాడుకోవాలంటే మన చరిత్ర గురించి మనకు మన తల్లిదండ్రులే కావచ్చు, పూర్వీకులే కావచ్చు, వీళ్ళందరూ చెప్పాలి కదా. అంటే లోపం అనేది ఎక్కడ జరుగుతుంది? తల్లిదండ్రుల దగ్గరన, నేర్చుకునే పిల్లల దగ్గరన? ఇక్కడ జరుగుతున్నటువంటి లోపము ముందుగా సహనం, ఓర్పు అనేది ప్రతి ఒక్కరిలో నశించింది. సహనం, ఓర్పు ఎందుకు నశించిందంటే మీరు అడిగిన ప్రశ్నకి దీనికి నేను చెప్తున్న దానికి కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. చివరిగా నేను చెప్పే ఆన్సర్ అక్కడ కలుస్తుంది. సహనం, ఓర్పు అనేది ఎందుకు లేదు అంటే ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు అనేవి ఉంటుండే. ఒక ఇంట్లో 15 మంది ఉంటుండే, 20 మంది ఉంటుండే. బాబాయిలు, పిన్నిలు, నానమ్మలు, తాతలు, ముత్తాతలు ఇలా ఉంటుండే. సో అప్పట్లో పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లల తల్లిదండ్రులు పనులకు పోయినా అమ్మమ్మలు, నానమ్మలు కూర్చోబెట్టుకొని, తాతలు కూర్చోబెట్టుకొని వాళ్ళకు చిన్న పిల్లలకు కథల రూపంలో చెప్తుండే, చందమామ కథలు చెప్తుండే. సో అలాంటి కథల రూపంలో, దేవుళ్ళ రూపంలో కథలు చెప్తే పిల్లలకు చిన్నప్పటి నుంచి అవగాహన అనేది ఉంటుండే. దాని గురించి, ధర్మం గురించి తెలుస్తుండే, భక్తి గురించి తెలుస్తుండే, భయం గురించి తెలుస్తుండే, న్యాయం గురించి తెలుస్తుండే, సహాయం అంటే ఏందో తెలుస్తుండే, స్వార్థం చెప్పకపోతుండే. ఇప్పుడు ఏమైపోయింది, సహనం, ఓర్పోర్లు అనేది లేకపోవడం వల్ల ఉమ్మడి కుటుంబాలు అనేది చాలా కరువుమరుగైపోయాయి. ఎక్కడ చూడండి కార్పొరేట్ కల్చర్ అయిపోయింది. ఒక జాబ్ వచ్చిందా, పెళ్ళి చేసామా, జాబ్ ఇండివిజువల్గా అత్త మామ, అత్తకు కోడలకు పడదు. దానివల్ల ఏమైపోతుంది, సపరేట్గా వెళ్ళిపోతున్నారు. జాబ్ ఉందంటే లోన్ తీసుకొని ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసుకుంటున్నారు, ఒక కార్ తీసుకుంటున్నారు. అండ్ జాబ్ పోయిందంటే మళ్ళీ కారు, ఇల్లు, మళ్ళీ రోడ్డు మీదకి వస్తారు. సో జాబ్ ఉన్నన్ని రోజులు వాళ్ళకు పేరెంట్స్తో పని లేదు, అత్తతో, మామతో, కోడలతో కోడలికి పని లేదు. సో ఇండివిజువల్ భార్య భర్తలే ఇద్దరు ఉంటారు. భార్య భర్తలు ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు చదువుకుంటున్నారు. ఇప్పుడున్న జనరేషన్ అంతా ఇద్దరు కార్పొరేట్ కల్చర్ అయిపోయింది, చదువుకుంటున్నారు, ఇద్దరు జాబ్కి వెళ్తున్నారు. పిల్లలని ఎక్కడ ఉంటారు, వాళ్ళని ఎవరు చూసుకుంటారు? ప్లే స్కూల్కి వెళ్తున్నారు. చిన్నప్పుడు 2 ఇయర్స్ కాగానే ప్లే స్కూల్లో వేసేస్తారు. ప్లే స్కూల్లో వేసిన తర్వాత వాళ్ళకి ఏం చెప్తారో ఆడిపిస్తారు, ఇంగ్లీష్లో ఏబిసిడీలు చెప్తారు, రైమ్స్ చెప్తారు, పోయమ్స్ చెప్తారు. అక్కడ ధర్మం గురించి ఇంకెవరు చెప్పేవాళ్ళు ఉన్నారు? ఎలా నేర్చుకుంటారు? పోనీ వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తారా? వీళ్ళు ఇద్దరు జాబ్కి పోతారు, ఇద్దరు అలసిపోతారు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. మరి ఇంకా ఎక్కడి నుంచి ధర్మం గురించి చెప్తారు, బోధం గురించి చెప్తారు? సో ఏదైనా సరే ఒక్కరు విడివిడిగా ఉంటే అనేది ఏదైనా సరే దాన్ని నాశనం చేయాలన్నా, దాన్ని పాడు చేయాలన్నా, దానికి దూరం చేయాలనుకున్నా ఈజీగా అవుతుంది. ఎప్పుడైతే ఉమ్మడి కుటుంబంగా కలిసిమెలిసి ఉంటామో అప్పుడు ప్రతిదీ సాధ్యమవుతుంది. అదే ఉమ్మడి కుటుంబం, చింతలేని కుటుంబం అంటారు కదా సార్. ఇప్పుడు ఏమైపోయింది, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అయిపోయింది. అప్పుడేమో ఏదైనా చిన్నగా ఒకరికి ఇబ్బంది జరిగిందంటే తలా ఒక్కరు వచ్చి ఒక్కొక్క రకంగా పక్కన నిలబడితే చాలు, కొన్నంత ధైర్యంగా ఉండేది. ఇప్పుడు వైఫ్కి ఏదైనా అయినా హస్బెండే చూసుకోవాలి, హస్బెండ్కి ఏదైనా అయితే వైఫ్ చూసుకోవాలి. ఇద్దరికి ఏదైనా అయిందంటే ఇద్దరిని చూసుకోవడానికి ఎవరు లేరు. సో ఆ రకంగా అయిపోయింది. ఎప్పుడైనా సరే సహనం, ఓర్పు అనేది కనుక ఉంటే మనం ధర్మం కోసం, సమాజం కోసం, దేశం కోసం ఏదైనా చేయాలంటే ప్రతి మానవునికి కావాల్సింది సహనం, ఓర్పు ఎంత ఓపిక ఉంటుందో మనము జీవితంలో అంత ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలనే ఒక సామెత ఉంది. ఎప్పుడైతే మనిషి ఎదగాలనుకుంటాడో ఒదగడం నేర్చుకోవాలి. ఎదుగుతున్న కొద్దీ, ఉన్న కొద్దీ మన దేశం కోసం, ధర్మం కోసం, మన సమాజం కోసం, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అంత ప్రశాంతంగా ఉంచగలుగుతాం. ఎప్పుడైతే మనిషిలో సహనం, ఓర్పు అనేది నశిస్తుందో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలే కాకుండా మనలో మనం రగిలిపోతుంటాం. ఆ రగిలిపోవడం వల్ల మనం ఏది చేయాలనుకున్నా, అనుకునేది అనుకున్నట్టుగా చేయలేకపోతాం. కాబట్టి మనము ఒక్క కోణంలో చూడలేమన్నమాట. ఎందుకు ధర్మం కోసం నేర్పించలేకపోతున్నామంటే 100 రకాలు. అప్పుడు వేద పాఠశాలలు ఉంటుండే, గురుకులాలు ఉంటుండే, అప్పుడు గురువులు బోధిస్తుండే. ఇప్పుడు ఎక్కడుంది మన ధర్మం కోసం? రామాయణం కోసం ఎవరు చెప్తున్నారు? భగవద్గీత కోసం ఎవరు చెప్తున్నారు? మహాభారతం గురించి ఎవరు చెప్తున్నారు? పోనీ మీరు ₹1,00,000 డొనేషన్ పెట్టి కార్పొరేట్ స్కూల్, ఎంత మంచి స్కూల్ వేయండి, అక్కడ భగవద్గీత గురించి చెప్తున్నారు ఎవరైనా? మరి ఎందుకు స్వామి ఇప్పుడు పాఠ్య పుస్తకాలలో భగవద్గీత గురించి కానీ, రామాయణం గురించి కానీ, వేదాల గురించి కానీ ఎందుకు పెట్టట్లేదు అంటారు స్వామి? ఇప్పుడు పెట్టకపోవడం ఇప్పుడు కొత్త కాదు కదా, అప్పటి నుంచి వస్తున్నటువంటి దాన్ని మార్చాలి, రాజ్యాంగం మార్చాలి అంటే ఇప్పుడు రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాదు, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పాలకుల చేతుల్లో ఉంటుంది. మన హిందువులు అందరూ తలుచుకుంటే ఏదైనా అవుతుంది.
కానీ అలా కలవకపోవడానికి కూడా చాలా రకరకాల కారణాలు ఉంటాయి. సో ఇప్పుడు మనము సమాజాన్ని, మీకు ఇందాక కూడా ఒక మాట చెప్పాను, సమాజాన్ని మార్చాలన్నా, దేశాన్ని మార్చాలన్నా, నీకు నచ్చిన విధంగా మార్చాలంటే ముందు మార్పు అనేది నాలో మొదలవ్వాలి. నేను మారాలి, నా ఇంట్లో కుటుంబ సభ్యులను మార్చాలి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మార్చాలి. మెల్లిమెల్లిగా అప్పుడు దేశం మారుతుంది. అందుకని నేను ఒకటేసారి దేశాన్ని మార్చేసా, సమాజాన్ని మార్చేసా, నాకు అనుకూలంగా చేసుకుంటా అంటే అది ఎప్పటికీ అసాధ్యం. అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసుకునే సత్తా కేవలం ఒక మానవునికే ఇచ్చిండు దేవుడు. మూగజీవాలు, మనకంటే మూగజీవాలు ఎన్నో రకాలుగా మనకు తెలియకుండానే మనకు మేలు చేస్తున్నాయి. అలాంటప్పుడు మనకు ఉన్నటువంటి మేధాశక్తితోని, మనకున్నటువంటి తపోశక్తితోని, మనకున్నటువంటి పరిజ్ఞానంతో మనము ఏదైనా సాధించగలుగుతాం. కేవలం అదంతే కూడా ఎప్పుడు కూడా అంటే సహనం, ఓర్పు ఉన్నన్ని రోజులే ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఆ సహనం, ఓర్పుతోనే మనం సమాజానికి ఏదైనా మంచి మెసేజ్ ఇవ్వగలుగుతాం. నా ఉద్దేశం మంచిది ఉండొచ్చు, నా భావజాలాలు మంచిది ఉండొచ్చు, నా ఆలోచన మంచిది ఉండొచ్చు, కానీ నేను అది రిప్రజెంటేషన్ ఇచ్చే విధానం కనుక కరెక్ట్గా లేదనుకోండి, చెప్పే విధానం రిప్రజెంటేషన్ ఇచ్చే కనుక కరెక్ట్గా లేకపోతే అది రాంగ్ వేలో వెళ్తుంది. నేను ఇదే మాటలను ఇప్పుడు ఇంత సాఫ్ట్గా, ఇంత కూల్గా చెప్తున్నాను. ఇదే మాటలను నేను ఆక్రోషంగా, ఆవేశంగా చెప్పాను అనుకోండి, దాన్ని సమాజం ఏ రకంగా తీసుకుంటుంది? వేరే విధంగా పోతుంది. సో అదే మనం ఏది చేయాలనుకున్నా కూడా సమాజానికి మంచి చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా మన ఆలోచనలు ఎంత దృఢమైనైనా, ఎంత మంచి సంకల్పంతోనైనా, అంటే స్వార్థం లేని నిస్వార్థం సంకల్పం అయినా సరే దాని రిప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీలో ఓపిక, సహనము, మనం చెప్పే విధానం ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఇదే మాటను ఒకటే మాటను 4 రకాలుగా మనం రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. సో జనాలకు ఏది వెళ్తుంది అనేది మనకు తెలిసి ఉండాలి. జనాల నాడి తెలిసి ఉండాలి. జనాల నాడి అంటే మనం సమాజాన్ని మార్చాలనుకుంటే ముందు మనం మారాలని చెప్పిన. నేను మారినప్పుడు నాకేమర్థమవుతుంది? కోపంతో మనము ఏది కూడా చేయలేము. కత్తి గొప్పదా, కలం గొప్పదా అంటే తెలివైన వాడు కలమే గొప్పది అంటాడు, తెలివి లేనివాడు మూర్ఖుడైతే కత్తి గొప్పది అంటాడు. కానీ కత్తి కంటే, కలం కంటే కూడా గొప్పది మేధాశక్తి, మన ఆలోచన విధానం గొప్పది. నేను కలంతో కూడా, కత్తితో కూడా లేకుండా కూడా నేను ఆలోచనతో కూడా 4 మాటలు చెప్పి కూడా నేను మిమ్మల్ని, నీ మనసు దోచుకోవచ్చు. అదే నా దగ్గర పెన్ను అక్కర్లేదు, మీ మనసులో నేను స్థానం సంపాదించాలంటే నేను మాట్లాడే మాటల్ని బట్టే మీరు నా మీద గౌరవం కానీ, మీరు నా మీద ద్వేషం కానీ ప్రదర్శించగలుగుతారు. దానికి కత్తి కూడా అక్కర్లేదు, కలం కూడా అక్కర్లేదు కదా. సో ఏదైనా నాలుక అనేది చాలా పవిత్రమైనది. దాన్ని మనము ఏ రకంగానైనా మార్చవచ్చు, మాట్లాడవచ్చు, ఏ రకంగా అయినా దాన్ని ప్రయోగించవచ్చు. కాబట్టి నాలుకకు అనేది మనం మాట్లాడే ముందు ప్రతిసారి 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడాలి. ఒక్కసారి నోటి నుంచి మనకు బయటికి వచ్చిన మాటని మళ్ళీ మనం వెనక్కి తీసుకోలేము. మాట పోతే తీసుకోలేము, మూట పోతే తీసుకోవచ్చు, కానీ మాట పోతే తీసుకోలేము. కాబట్టి మనం సమాజానికి మంచి చేయాలన్న సంకల్పం కనుక మీలో ఉంటే ప్రతి ఒక్కరిని, మన సమాజంలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, పుణ్యాత్ములు ఉన్నారు, పాపాత్ములు ఉన్నారు, మంచి కర్మలు చేసేవాళ్ళు ఉన్నారు, చెడు కర్మలు చేసేవాళ్ళు ఉన్నారు. తర్వాత రకరకాల మనుషులు మనకు తగులుతారు. మనం చేసే ప్రయాణంలో అందులో అందరూ మనలాగానే ఉండాలని లేదు, ఎన్నో రకాలు ఉంటారు. సో మనం ఎలాంటి వాళ్ళు మనకు ఎదురైనా కూడా మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది, మన ఏదైతే గోల్ ఉందో, మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో, ఏదైతే సమాజానికి మెసేజ్ ఇవ్వాలనుకున్నామో, ఏదైతే సమాజానికి సేవ చేయాలనుకుంటున్నామో, ఏదైతే ధర్మం వైపు నిలబడాలనుకుంటున్నామో, ధర్మాన్ని నడిపేయాలనుకుంటున్నామో, ధర్మానికి నెక్స్ట్ కాపాడేటటువంటి ఒక జనరేషన్ని మనం తయారు చేయాలనుకుంటున్నామో, యుద్ధ వీరులను కానీ ఇలాంటివన్నీ తయారు చేయాలనుకున్నప్పుడు చిన్న ఇవన్నీ పట్టించుకోకూడదు. ఎవరు వచ్చినా సరే మన పని ఏందో మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకరిని దూషించడం వల్ల, ఇంకొకరిని ద్వేషించడం వల్ల మనమే డిస్టర్బ్ అవుతాం తప్ప, మెంటల్గా మన పనికి ఆటంకం కలుగుతుంది తప్ప వాళ్ళలో ఎటువంటి మార్పు ఉండదు. వాళ్ళలో ఎప్పుడు మార్పు మొదలవుతుంది అంటే మనం చేసే కార్యక్రమాలు నిర్వీర్యంగా ఎవరు మనల్ని విమర్శించినా, ద్వేషించినా, పొగడ్తలకు పొంగిపోకుండా, విమర్శలకు కృంగిపోకుండా మన కార్యాచరణ అనేది నిత్యం ఎక్కడ కూడా బ్రేక్ పడకుండా కంటిన్యూగా చేసుకుంటూ పోతే ఈ రోజు కాకుండా రేపైనా సరే వాళ్ళు చూసి, అరే నేను ఎన్ని అన్నా కూడా వాడు ఎవరిని అనకుండా వాని పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నాడు రా, వాడిని ఇంకోసారి అనకూడదు అని వాళ్ళే తగ్గుతారు తప్ప, నువ్వు నన్ను ఎందుకు క్వశ్చన్ చేసావు అని మనం క్వశ్చన్ చేస్తే వాడు ఇంకొక క్వశ్చన్ చేస్తాడు. దానివల్ల అది కాంట్రవర్సీ అవుతుంది, ఆర్గ్యుమెంట్ పెరుగుతుంది. అది దాన్ని అక్కడికక్కడే వదిలేయాలి. మనం ఈ విని వదిలేసినట్టుగా మన పని మనం చేసుకుంటూ పోతే, మనం చేసేది ధర్మబద్ధమైన పని, న్యాయమైన పని, మంచి సంకల్పం పని అంటే మనకు ప్రకృతి కూడా మనం సహకరిస్తుంది. ఇలాంటి వాళ్ళని మన దరిదాపుల్లో కూడా రానియదు. ప్రకృతిలో ఒక ధర్మం ఏముంటుందంటే, సృష్టిలో పంచభూతాలకు ఒక అతీంద్రియమైన శక్తులు ఉంటాయి. పంచభూతాలలో గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశంలో వీటిలో మంచివానికి ఏ సంకల్పంతో పని మొదలు పెడితే ఖచ్చితంగా ఆ ప్రకృతి అనేది వానికి సహకరిస్తుంది. వాని దగ్గరికి దుష్టులను, దుర్మార్గులను ప్రకృతి రానియదు.
వాళ్ళు రావాలనుకున్న ప్రకృతి రానియదు. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి నిస్వార్థంతో పని 10 మందికి ఉపయోగపడే పని, 10 మందిని ధర్మాన్ని వైపు నడిపించే పని, 10 మందిని దేశభక్తులను తయారు చేసే పని, 10 మందికి ఉపయోగకరంగా ఉంటున్నటువంటి సౌకర్యాలు కనుక మనం చేస్తే ఖచ్చితంగా ప్రకృతి నన్ను ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టింది అంటే మీరు అనుకోలేదు, నేను అనుకోలేదు. అంటే నేను చేసే సంకల్పము, నా ఆలోచన విధానం మంచిది, 10 మందికి తెలియాలని మీ ద్వారా నాకు ప్రకృతి కల్పించిందని నేను భావిస్తాను తప్ప మీరు నన్ను అడగలేదు, నేను మిమ్మల్ని అడగలేదు. ప్రకృతి మనల్ని కలిపింది. మనం ఏది చేసినా కూడా సంకల్పం అనేది దేవుణ్ణి కనుక సంకల్పించుకొని కనుక మనం సంకల్పం మొదలు పెడితే తలుచుకొని ఖచ్చితంగా మనము ప్రకృతి మనల్ని ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా మనం ఉండే జాగ్రత్తలు మనం ఉంటూ కనుక ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా మనకు ప్రకృతి సహకరిస్తుంది, మన కార్యాచరణ ముందుకెళ్తుంది. మీలాంటి మహానుభావులు ధర్మం కోసం, దేశం కోసం ఇంతటి గొప్ప గొప్ప కార్యక్రమాలకు మీరు సహకరిస్తున్నారు. అలాగే మమ్మల్ని సహకరించి నలుగురికి పరిచయం చేస్తున్నారు. మా ద్వారా మా కార్యక్రమాలు ఇంకా నలుగురికి ఉపయోగపడాలి, హిందువులం అందరం కలవాలి. ఇలాంటి మంచి కార్యక్రమాలని మనది కలుపుతూ ఉంటుందని నేను భావిస్తాను. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.